బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే చీఫ్ విజయ్ మరోసారి సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సాక్షిగా ఆయన్ని ఇదివరకే దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే మరోసారి రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఇవాళ ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని, విజయ్ ఆలస్యంగా రావడము ఒక కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే విజయ్పై నేరారోపణలు నమోదు కాలేదు. కరూర్ ఘటనకు సంబంధించి టీవీకే నేతలను ప్రశ్నించిన సిబిఐ జనవరి 12వ తేదీన విజయ్ ను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లో 6 గంటల పాటు విచారించింది. మొత్తం 90 ప్రశ్నలను ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తోంది. సభ ఏర్పాట్లతో మొదలు పలు విషయాలు అందులో ఉన్నాయి. అయితే పోలీసుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని, ఇందుకు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సిబిఐ విజయ్ కు తేల్చి చెప్పింది. అయితే పొంగల్ తర్వాత వస్తానని ఆయన చేసిన విజ్ఞప్తిని ఏజెన్సీ పరిగణలోకి తీసుకుంది. ఇవాల్టి విచారణ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు ఉన్నారు. ఇవాల్టితో విచారణ ముగిస్తారా లేదంటే మళ్లీ పిలుస్తారా అనేది చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మౌనిక అయితే కరూర్ తొక్కిసలాట దర్యాప్తు ముమ్మరం కావడంతో టీవీకి అధినేత విజయ్ కాసేపట్లో సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బాధితులెవరూ, నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అన్న కోణంలో సిబిఐ లోతైన దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటికే ఈ నెల 12వ తేదీన విజయ్ సిబిఐ అధికారులు దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో కరూరు నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించి అనుమతులు, భద్రతా ఏర్పాట్లు, జన సమీకరణకు బాధ్యతలు ఎవరు, నిర్వాహకుల పాత్ర ఎటువంటిది అనే అంశాలపైన ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో భాగంగా టీవీకే పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు, కార్యకర్తలు, నిర్వాహకులు ఇప్పటికే సిబిఐ హాజరు కాగా వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. తొక్కిసలాటకు సంబంధించినటువంటి దారి తీసినటువంటి పరిస్థితులు, అప్పట్లో తీసుకున్న చర్యలు, పోలీస్ శాఖ సమన్వయం జరిగిందా లేదా అనే అంశాలపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ రోజు జరిగే తాజా విచారణలో ఇప్పటికే ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించినటువంటి విజయ్ నుంచి మరింత అలాగే కార్యక్రమ నిర్వహణలో జరిగినటువంటి లోపాలపైన నేరుగా ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనలో జరిగిన ప్రాణ నష్టం, గాయాలపై న్యాయం జరగాలంటూ డిమాండ్ రేట్లు పెరుగుతున్న వేళ విజయ్ విచారణ కేసులో కీలకంగా మలుపు కావచ్చునని రాజకీయ వర్గాలు అంచనా అయితే వేస్తున్నారు. మొదట రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.